వంటిల్లుకి స్వాగతం. ఈరోజు వని వంటిల్లో పెసరపప్పుతో తయారు చేసే ఈ స్వీటు గులాబ్ జామ్ కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోండి, ఒక కప్పు షుగర్ తీసుకోండి, ఒక కప్పు బియ్యపిండి, ఒక కప్పు పాలు, కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలరు, యాలక పొడి తీసుకోండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక గిన్నె పెట్టుకోండి. గిన్నెలో ఈ పెసరపప్పు వేసేసుకుని ఎర్రగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మాడకుండా వేయించుకోండి. చూసారు కదా, పచ్చివాసన అంతా పోయి మంచి సువాసన వస్తున్నాయి. ఆ విధంగా వచ్చే వరకు వేయించుకుని ఇట్లా మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని బాగా వాష్ చేసేసుకుని 2 కప్పులు వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఈ పెసరపప్పుని బాగా కడిగేసేసుకుని 2 కప్పులు వాటర్ పోసేసుకుని ఉడికించండి. అదేవిధంగా 1 కప్పు మిల్క్ తీసుకున్నాం కదా, దాన్ని కూడా దీనిలో పోసేసుకుని బాగా ఉడికించండి. కావాలంటే మనం కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవచ్చు. చిటికెడంతా సాల్ట్ని వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసేసుకుని బాగా ఉడికించాలి. ఇప్పుడు వేరే గిన్నెలో 1 కప్పు షుగర్ వేసేసేసుకుని 1 కప్పు వాటర్ వేసేసుకోండి. వేసేసుకుని తీగ పాకం వచ్చే వరకు మనం పాకం పట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇది పాకం తీగ పాకం వచ్చేసింది. దీనిలో ఇప్పుడు మనం కొద్దిగా యాలక పొడి వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, పప్పు మనకి ఇలా చేత్తో నలిపితే మనకి మెత్తగా ఉడికితే ఇప్పుడు మీ దగ్గర మ్యాషర్ ఉంటే దాన్ని, లేకపోతే పప్పు గుత్తున్నా కూడా ఈ పప్పు అంతా కూడా చక్కగా మెత్తగా అయ్యే వరకు ఆ పప్పు గుత్తుతో ఇలా అనుకోండి. ఇప్పుడు మనకి పప్పు మెత్తగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఈ బియ్యం పిండిని ఈ విధంగా వేసేసేసుకోండి. ఒక్క నిమిషం మూత పెట్టేసేస్తే పిండి సెట్ అయిపోతుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని మెత్తని డవ్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా కొద్దిగా వేసేసుకుని బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కూడా మనం డవ్ లాగా నొక్కోవాలి. దీన్ని ఈ గిన్నెలో ఇంచి ఒక ప్లేట్లోకి వేరుగా తీసేసేసుకుందాం. ఇట్లా ప్లేట్లో తీసుకున్న పిండిని 1 స్పూన్ నెయ్యి వేసేసుకుని మెత్తగా చల్లారాక మెత్తగా నొక్కండి. చూసారు కదా, మనకి ఈ సాఫ్ట్ డవ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సిన డిజైన్లో మనం చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చిన్న మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా చిన్నగా రౌండ్ బాల్గా తీసుకోండి. చేతికి కొద్దిగా ఆయిల్ కానీ గీ కానీ రాసుకోండి. ఇట్లా రౌండ్ బాల్ లాగా తీసుకోండి. క్రాక్స్ అనేది లేకుండా సాఫ్ట్గా చక్కగా నీట్గా రౌండ్గా ఉండేట్టు చూసుకోండి. ఇప్పుడు ఓ టూత్ పిక్ తీసుకోండి, మధ్యలో ఒక చిన్న హోల్ లాగా పెట్టుకోండి. ఇప్పుడు 4 వైపులా కూడా మీకు ఎలాంటి డిజైన్ కావాలన్నా కూడా దీని మీద అలా చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇట్లా ఆ బాల్స్ అని కూడా మనం ఇలా బాల్స్ లాగా చేసేసుకుని ఇలా డిజైన్ చేసేసుకుని అన్నీ పక్కన పెట్టేసేసుకోండి. చూసారు కదా, మనము ఇలా ఉండలన్నీ చేసేసుకుని మనకు కావాల్సిన ఇవన్నీ డిజైన్ లాగా చేసుకోవచ్చు. ఒక్కొక్కటి ఒక్కో టైప్లో కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంది. వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకుని
ఆయిల్ వేడయ్యాక వాటిని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఆయిల్లో ఇలా మెల్లగా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇట్లా ఒక సైడ్ కాలాక రెండో సైడు మెల్లగా తిప్పుకోండి. రెండు వైపులా తిప్పుకుంటూ కూడా వీటిని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, రెండు వైపులా కూడా మనకి చక్కగా ఎర్రగా కాలింది. ఇప్పుడు వీటిని మనం తీసేసుకుని పాకంలో వేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న వీటిని ఈ పాకంలో వేసేసుకుని 2 నిమిషాలు పాకంలో ఉండనిచ్చి తీసేసుకుంటే మనకి ఇప్పుడు ఈ ఫ్లవర్స్ రెడీ అయిపోతాయి. 2 నిమిషాల తర్వాత పాకంలో నుంచి వీటన్నిటిని కూడా తీసుకుని ఇలా ప్లేట్లో పెట్టేసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇది పాకం అంతా పీల్చుకుని చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా మిగతా వాటినన్నిటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనం ప్లేట్లో తీసుకున్నాం కదా, మీకు ఒకటి నేను కట్ చేసి చూపిస్తాను. చూసారు కదా, పాకం పీల్చేసేసి ఎంత బాగుందో. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేసి చెప్పండి. మీ సలహాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం వని వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.